గాంధీ భవన్లో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ జరుగుతోంది. లోక్సభ ఎన్నికలతో పాటు పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సీఎల్పీ భేటీలో నేతలు చర్చించుతున్నారు. ఉత్తమ్ భట్టీతో పాటుగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. గాంధీ భవన్లో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ జరుగుతుంది. లోక్సభ ఎన్నికలతో పాటు పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సీఎల్పీ భేటీలో నేతలు చర్చించనున్నారు. ఉత్తమ్ భట్టీతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. గాంధీ భవన్లో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ జరుగుతుంది. లోక్సభ ఎన్నికలతో పాటు పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సీఎల్పీ భేటీలో నేతలు చర్చించబోతున్నారు. ఉత్తమ్ భట్టీతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, సీఎల్పీ మీటింగ్ వివరాలేంటి? ప్రతిభ సీఎల్పీ సమావేశం ప్రారంభమైంది. గాంధీ భవన్లో ప్రారంభమైనటువంటి సమావేశానికి సీఎల్పీ నేత భట్టి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియాతో పాటు ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, గండ్రా వెంకటరమణారెడ్డి, శ్రీధర్ బాబులు హాజరయ్యారు. అదేవిధంగా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సీతక్క హాజరైంది. అయితే పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా ఈ సమావేశానికి రాలేదు. అదేవిధంగా మరో ఎమ్మెల్యే భద్రాచలం ఎమ్మెల్యే పుటం వీరయ్య కూడా ఈ సమావేశానికి ఇంకా హాజరు కాలేదు. అయితే ప్రధానంగా సీఎల్పీ సమావేశం వచ్చేటువంటి ఎన్నికలు ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయో ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచార ఏర్పాట్ల దానిపైన కూడా చర్చించేందుకు, అదేవిధంగా ఇప్పటికే అయితే అసెంబ్లీ సమావేశాలు ముగిసినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినటువంటి నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యేలు పార్టీని వీడినటువంటి నేపథ్యంలో వారిపైన ఏ విధమైనటువంటి చర్యలతో ముందుకు వెళ్ళాలి, పార్టీని ఏ విధంగా రక్షించుకోవాలనే దానిపైన ప్రధానంగా చర్చిస్తున్నట్టుగా తెలిసింది. దీంతోపాటు ఏదైతే 1వ తారీఖున రాహుల్ గాంధీ సంబంధించినటువంటి సభలకు సంబంధించినటువంటి ఏర్పాట్లపైన కూడా చర్చ జరుగుతుంది. ఈ సమావేశానికి జీవన్ రెడ్డి ఏదైతే రీసెంట్గా జరిగినటువంటి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి వెళ్ళి కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి వెళ్ళి ఎన్నికైనటువంటి జీవన్ రెడ్డి, అదేవిధంగా సబ్బీర్ అలీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. మొత్తానికైతే ఈ సమావేశం తర్వాత ఏమన్నా కీలకమైనటువంటి ప్రకటన కూడా పార్టీ నుంచి వెళ్ళి వెలువడేటువంటి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినటువంటి నేపథ్యంలో పార్టీ పెద్ద ఎత్తున ఎలాంటి కార్యక్రమాలు చేయట్లేదు. ఒకవైపున కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు బయటకు వెళ్తున్నప్పటికీ కూడా అటు పార్టీ హైకమాండ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కానీ దీన్ని ఎంతకైతే ప్రజల్లోకి తీసుకెళ్లాలో, అంటే పార్టీ వైపు నుంచి గెలిచి పార్టీని వీడుతున్నటువంటి నేతల విషయంలో ఎంతైతే ప్రజల్లోకి తీసుకెళ్లాలో అంత ఆ విధంగా తీసుకెళ్తాలనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ భేటీ కీలకం అని చెప్పి చెప్పొచ్చు. ప్రతిభ.